2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. బంజారాహిల్స్ లో ఆలయ ధ్వంసానికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? సంఘ్ మనిషి నుంచి నాకు ఫోన్ వచ్చింది, ధర్మ జాగరణ మంచి వాళ్ళ దగ్గర నుంచి. అమ్మ మీరు త్వరగా రావాలి, బంజారాహిల్స్ లో అమ్మవారి గుడిని కూల కొట్టేస్తున్నారు. ఒక బస్తీలో అమ్మవారి గుడికి రూల్స్ మాట్లాడుతున్నారు. మీకు ఎంపీ టికెట్ వచ్చినప్పుడు రాజాసింగ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. మగవాళ్లే లేరా, ఆడవాళ్ళకి ఇచ్చారు టికెట్ అని. ఆ పార్టీ వాళ్ళ గురించి ఏది నేను బయట చెప్పను, బయటకు తీసుకురాను. వాళ్ళు బాహ్యంగా ఏదైనా చెప్పినా కూడా అది నా పార్టీలో వాళ్ళు, నా సొంత వాళ్ళు, నా కుటుంబం అని నేను సర్దుకుపోవడం నా మనస్తత్వం. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే టికెట్ కోసమే మాధవీలత మళ్ళీ సీన్ లోకి వచ్చారు. ఇవన్నీ రాజకీయమేని అంటున్నారు. పార్టీ నిర్ణయిస్తే బీఆర్ఎస్ తో కాంగ్రెస్ తో మళ్ళీ పోటీ పడి మీరు బరిలోకి దిగే అవకాశం ఉందా? మీరు నన్ను బరిలో దిగే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. నేను పార్టీ కనీసం ఒక... అందరికీ నమస్కారం, నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత అక్కడి సీటు ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థికి రాబోతుంది అనే దాని మీద విపరీతంగా చర్చ అయితే జరుగుతోంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్ లతామా ఫౌండేషన్ చైర్మన్, అలాగే బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి అయిన కొంపెల్ల మాధవీలత గారు. బంజారాహిల్స్ లో ఆలయ ధ్వంసం గురించి ఆమె చేసిన నిరసన అనేది జూబ్లీ హిల్స్ టికెట్ కోసమే ఆమె అంతా ఎన్నికల్లో భాగంగా స్టంట్ చేస్తున్నారని, ఇదంతా టెంపుల్ డ్రామా అని విమర్శిస్తున్న వారు లేకపోలేదు. కొంపెల్ల మాధవీలత గారితో మాట్లాడి దీని గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్కారం తల్లి. బంజారాహిల్స్ లో ఆలయ ధ్వంసానికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? నేను యాక్చువల్లీ ఒక ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళది 4 నాకు ఒక ప్రోగ్రామ్ ఉండింది. వాళ్ళు ట్రైబల్స్ది ఏదో బట్టలు నేతలు అవన్నీ చేస్తున్నారమ్మా, మీరు రండి, మీరు చాలా మంది ఎస్టీ ఎస్సీల కోసం వర్క్ చేస్తున్నారు కదా అని అన్నారు. ఎందుకంటే నేను రీసెంట్గా ఏకలవ్య ఫౌండేషన్ నుంచి కూడా 4 ఎస్టీ ట్రైబల్ సెంటర్స్ని అడాప్ట్ చేసుకున్నాను. నేను ఐఎమ్ వర్కింగ్ ఫర్ దెమ్. ఇది కాక మీకు తెలియదేమో తల్లి, హైదరాబాద్ నియోజకవర్గంలో ఎస్సీలు ఎస్టీలు ఆ బస్తీలు చాలా ఎక్కువ. మొన్ననే నాయక్ కాలనీలో కూడా ఇండ్లు నెత్తి మీద కూలి పడిపోతుంటే వాళ్ళకు కూడా ఇండ్లు ఇవ్వమని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూడా నేను చాలా నిరసన వ్యక్తం చేశాను. దాని పని మీదనే ఉన్నాను. ఇది కాక మీరు ఆశ్చర్యపోతారు, మన బోనాలకి నాకు మూసీ దగ్గర ఉండే కమల కాలనీ దగ్గర నుంచి ఎస్సీ వాళ్ళు కూడా అంటే 25% ఉంటారు పాప వాళ్ళు అక్కడ. ఎంత దయనీయ స్థితి అంటే, అమ్మ మేము బోనాలు పెట్టుకున్నాం, మా దగ్గర రా తల్లి అంటే రాత్రి 9ంటికి అక్కడికి వెళ్ళి 11:30 వరకు బస్తీ అంతా తిరిగి వాళ్ళ దయనీయ పరిస్థితిని చూసి ఇంకా వాళ్ళ కోసం మంచినీళ్ళు కూడా అర్ధరాత్రి 12 నుంచి పొద్దున 4 వరకు వదులుతారంటే ఆడవాళ్ళందరూ ఏడుపు అక్కడ. అమ్మ మీకు ఎప్పుడు నీళ్లు పట్టుకొని లేచి మా పనులకు పోవాలి. సో బేసిక్గా నా జీవితమే వీళ్ళ మధ్యలో వీళ్ళ కోసమే జరుగుతూ ఉంది. గత 14 నెలల నుంచి మాత్రం టోటల్గా ఐ హావ్ డెడికేటెడ్. ఎందుకంటే సహజంగానే ట్రస్ట్ వ్యక్తిని కదా, నేను సమాజ సేవ చేసి బయటకు వచ్చాను కాబట్టి. ఈ ధోరణిలోనే నాకు ఈ ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు ఫోన్ చేశారు, ఒక చిన్న ఎన్జిఓలు తయారీ అటు దిశగా వెళుతూ ఉన్నాను. నాకు ఫోన్ వచ్చింది, ఒక సంఘ్ మనిషి నుంచి నాకు ఫోన్ వచ్చింది, ధర్మ జాగరణ మంచి వాళ్ళ దగ్గర నుంచి. అమ్మ మీరు త్వరగా రావాలి, బంజారాహిల్స్లో అమ్మవారి గుడిని కూల కొట్టేస్తున్నారు. 2 రోజుల నుంచి జరుగుతుంది ఇది. నిన్నంతా అంటే నిన్నటి రోజున ఆ ముందు రోజు మొన్న ఇట్లా జీపులలో కూడా వ్యాన్లలో వేసుకొని వెళ్ళిపోతున్నారు వీళ్ళని. అసలు నిరసన కూడా వ్యక్తపరచనివ్వట్లేదు వాళ్ళని. మొన్ననే పాపం బోనాలు కూడా చేసుకున్నారంటే నేను వెంటనే అన్నాను, నన్ను పిలుస్తున్నారంటే నాన్న లోకల్గా ఎవరు లేరా, వాళ్ళని పిలవండి ఫస్ట్ అంటే, లేదమ్మా మొన్నటి నుంచి చేస్తున్నారు వాళ్ళు, ఇది వర్కౌట్ అవ్వట్లేదు వాళ్ళకి. ఆ బస్తీ వాళ్ళే నన్ను రిక్వెస్ట్ చేశారు, నీకు అమ్మ నంబర్ తెలుసు కదా, అమ్మను ఒక్కసారి పిలిచు, మాకు న్యాయం జరుగుతుంది. నన్ను అమ్మ అన్నారంటే ఇంకా అది ప్రపంచంలో ఈ భూఖండం మీద ఎక్కడ ఉన్నా సరే ఇంకా నేను వెళ్ళిపోతాను. అది నా వీక్నెస్, నా స్ట్రెంగ్త్ అది. సరే ఇంకని చెప్పి వాళ్ళకి ఆ ట్రైబల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరైతే పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకున్నారో, తల్లి రామ్ తల్లి నేను ఇది రాలేను, ఏదో ఇబ్బందులో ఉన్నారంట వాళ్ళని చెప్పి ఇంకా వెళ్ళి ఇంకా అక్కడికక్కడ ఎలా అది నాకు అర్థం చేసుకుంటూ వెళ్ళాను. నాకు అర్థమైంది సిచ్యువేషన్. పాపం అక్కడ ఉండే వాళ్ళని దగ్గర కూడా రానిలే, కనీసం నన్ను అంతవరకన్నా రానిచ్చారు, ఆ గేట్ల వరకన్నా రానిచ్చారు. ఎవరంతా డెమాలిషన్ అయిపోతా ఉంది, వాళ్ళేమో ఏడుపు బాధ, బస్తీ ఆడవాళ్ళందరూ. అసలు అది నాకు అర్థం కానిది ఏంటంటే 100 గజాలు
ఏం కొంపలు ముడిపోయినాయమ్మా? 80 ఏళ్ళు 100 ఏళ్ల నుంచి వాళ్ళ నమ్మకం, వాళ్ళ దేవుడు, వాళ్ళ అమ్మవారు బోనాలు చేసుకున్నారు. మీరు ఆలోచించండి ఎలా ఉంది. నిన్న బోనాలు చేసుకొని ఈరోజు అమ్మవారిని పెకిలించి తీసి అవతల పారేస్తున్నారు అంటే దేవుడు మనకు ఒక విగ్రహం, ఒక రాయో కాదు కదమ్మా, నమ్మకం. మేడం, మన సెంటిమెంట్స్ వేరు, ఎమోషన్స్ వేరు, రూల్స్ వేరు. లేదా పాటించాల్సిందే కదా. ఏ రూలు? ఫాతిమా కాలేజీ కొలగొట్టకపోవడం ఏ రూల్ చెప్పు? వాళ్ళ ఇష్టమేనా? మీరు హైదరాబాద్ ఇప్పుడు నాయక్ బస్తీ ఉంది, 40 కుటుంబాలు, లంబాడీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు పెచ్చులు విరిగి తలల మీద పడి విరిగిపోయి తలలు దెబ్బ తగిలి బ్లీడ్ అయ్యి రక్తం వచ్చిన వాళ్ళు ఉన్నారు. మూసీ నది దగ్గర ఎన్టీ రామారావు కాలంలో కట్టిన ఇండ్లు, ఎస్సీ బస్తీ మాలవాళ్ళు పాపం, వాళ్ళ పరిస్థితి అంతే. గాలి వస్తే, దుమారం వస్తే ఇండ్లు కదులుతున్నాయి ఇట్లా. అక్కడ ఫలక్నుమా దగ్గర 250 ఇండ్లు ఖాళీగా ఉంటాయి. ఎన్నేళ్ల నుంచి? 5 ఏళ్ల నుంచి. ఏమమ్మా రూల్స్? ఏ రూల్స్ మాట్లాడుతున్నామమ్మా మనము? అసలు 80 ఏళ్ల క్రితం గవర్నమెంట్ ఏదమ్మా? ఎవడమ్మా అసలు హక్కుదారు దానికి? మరి గవర్నమెంట్ ల్యాండ్ కదా, దీంట్లో ఏమన్నా రేపొద్దున ఎస్సీ కాలనీలు కడతారా, ఎస్టీ కాలనీలు కడతారా, ఏమైనా ఉద్యోగాలను ఇచ్చే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కడతారా? దీనికన్నా ప్లాటింగ్ చేశారనుకోండి, అప్పుడు మరి గవర్నమెంట్ ల్యాండ్ దేనికి వెళుతున్నట్టు? 100 గజాల అమ్మవారి గుడి 80-90 ఏళ్ల నుంచి స్వాతంత్రం ముందు నుంచి వచ్చి ఒక బస్తీలో అమ్మవారి గుడికి రూల్స్ మాట్లాడుతున్నారు మీరు. గవర్నమెంటే ఇవ్వకపోతే, గవర్నమెంట్ అంటే ఎవరు? ప్రజల గవర్నమెంటు, ప్రజల సొత్తు, ప్రజల భూమి ప్రజలకు ఇవ్వడానికి రూల్స్ మాట్లాడతారు మీరు. మరి గవర్నమెంట్ ల్యాండ్ రేపు ఏమవుతుందో ఇదే సుమన్ టీవీ వెళ్ళి 1 సంవత్సరం ఆగి చూడండి, ప్లాటింగ్ అవుతుంది, అక్కడ కాంప్లెక్స్లు వస్తాయి. అంటే గవర్నమెంట్ అమ్ముకోవచ్చు, కానీ ఒక బీద బస్తీకి 100 గజాలు అమ్మవారిని పెట్టుకొని 100 సంవత్సరాల నుంచి పూజ చేసుకుంటే ఇవ్వకూడదు. ఇది అడిగితే పోలీసులు నన్ను లిఫ్ట్ చేసి కార్లో పడేస్తారా? హైదరాబాద్ అధికారులకు ఈ కూల్చివేతకు సంబంధం లేదు అని తేల్చి చెప్పారు మేడం. ఎవరు చేశారంటారు ఇది? చూడమ్మా, మీకు మాట చెప్తా, హైడ్రాకు సంబంధం లేదు. వెరీ గుడ్, మీ మాటే మాట్లాడతా నేను, వేరే కొత్తగా మాట్లాడడానికి ఏముంది? హైడ్రాకు సంబంధం లేదు, వెరీ గుడ్. మరి పోలీసులు ఎవరికి పని చేస్తున్నారు అంటే గవర్నమెంట్కి సంబంధం లేకుండా, హోమ్ మినిస్టర్ గారికి తెలియకుండా పోలీసులు ఇండిపెండెంట్ గా, జిహెచ్ఎంసీ ఇండిపెండెంట్ గా, ఎంఆర్ఓ ఇండిపెండెంట్ గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారా? దే నీడ్ టు బి అరెస్టెడ్ ఇమీడియట్లీ. వాకప్ చేయాలి మరి దీని గురించి. ఇది ఇంకా అంతకన్నా పెద్ద నేరం ఇది. గవర్నమెంట్ ఒక ఉత్తర్వులు లేకుండా నీకు పోలీస్ డిపార్ట్మెంటు, ఎంఆర్ఓ, జిహెచ్ఎంసీ వచ్చి దాన్ని పెకిలించి ఎత్తుకొని వెళ్ళారు అని అంటే, ఈ హోమ్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డి గారు మరి ఆయనే కదా జవాబుదారి. మరి ఎవరి ఆదేశాల మేరకు వీళ్ళు పనిచేశారు ఎట్లా అంటే? అదే ఇట్స్ బిగ్గర్ ప్రాబ్లం. ద క్వశ్చన్ ఇస్ మచ్ బిగ్గర్ క్వశ్చన్ దాన్ దిస్. మీరు ఫాతిమా కాలేజీ గురించి కూడా చాలా కాలంగా మాట్లాడుతూనే ఉన్నారు. హైడ్రా వాళ్ళు ఏం చెప్తున్నారంటే 2024 జూలై 19 తర్వాత నిర్మించిన అక్రమ కట్టడాలు అలాగే వాణిజ్య సముదాయాలని మాత్రమే మేము కూల్చేస్తున్నాం, అక్కడ 10-15 వేల మంది పిల్లలు చదువుకుంటున్నారు అని. 10-15 వేల మంది పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు. మూసీకి ఓ పక్కన 2004 కన్నా ముందు నుంచి 10-15 వేల మంది పిల్లల ఇండ్లు ఉన్నాయి అక్కడ. నువ్వు చదువుకునే పిల్లల గురించి మాట్లాడుతున్నావు. నేను నివసిస్తున్న బీద బడుగు వర్గ బలహీన పిల్లలు, అమ్మ నాన్న వాళ్ళ నీడనే తీసేయడం గురించి నేను మాట్లాడుతున్నాను. మరి హైడ్రాకి 2 వేరేగా కనిపించడం అనేది నా స్థాయికి నాకు ఇంక ఇది అర్థం కాదమ్మా. నేను చాలా చిన్న మనిషిని, నాకు తెలిసిన ఒకటే భాష, బీదవాడి భాష. బీదవాడి ఇల్లు 2024 కన్నా ముందు ఉండి ఆ 10,000 మంది పిల్లల ఇండ్లని నువ్వు వాళ్ళ నెత్తి మీద ఉన్న నీడని విరగొట్టడము హైడ్రాలో తప్పు కాదు. 5 స్టార్ హోటల్ ఫెసిలిటీస్ కట్టేసి అక్కడ పిల్లలకి చదివిస్తున్నాం అనేది ఎంతవరకు సమంజసం తల్లి? అంత ప్రైవేట్గా డబ్బులు ఉంటే ఆ డబ్బులు ఓల్డ్ సిటీలో ఎన్ని మదర్సాలు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ఆడపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకు ఖర్చులు పెట్టచ్చు కదమ్మా. ఆ బహదూర్పుర, తలాబ్ కట్ట, డ్రైనేజీలు అవన్నీ. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే టికెట్ కోసమే మాధవీలత మళ్ళీ సీన్ లోకి వచ్చారు, ఇవన్నీ రాజకీయమే అంటున్నారు. అనుకునే వాళ్ళది ఏముందిలే తల్లి, వాళ్ళ పని అనుకోవడం. అనుకునే వాళ్ళు అనుకుంటున్నారు అని చెప్పి మన గాలి పీల్చడం మానేలేం కదా. అనుకునే వాళ్ళని పోషించే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళు డబ్బులు ఇచ్చి అనుకునే వాళ్ళని పోషిస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరిని వదిలిపెట్టలేదు.
ఎవరిని వదిలిపెట్టారు వాళ్ళు? మంచి పని చేసే ఎవరిని వదిలిపెట్టారు చెప్పి అనుకునేవాళ్ళు. కాబట్టి అనుకునే వాళ్ళ గురించి నాతో ఏం తేడా పడదు. జూబ్లీహిల్స్ టికెట్ అన్నారా, అదేమన్నా నా ఆస్తా, అది నా ఇష్టమా నేను డిక్లేర్లు చేసుకోవడానికి? నేను ఎక్కడ ఏ టికెట్ నా కోసం డిక్లేర్ చేసుకోను. ఎందుకంటే 25 ఏళ్లగా సమాజ సేవ చేస్తున్నా. చేసే రోజు చేసిన నాళ్ళు ఒక రోజు ఒక చోట టికెట్ వస్తుందని సమాజ సేవ చేస్తారా? అలా చేస్తే కనుక అసలు రాజకీయాల్లో బాగుపడిపోతే హ్యాపీ. అందరు 25 ఏళ్ళు సమాజ సేవ చేయండి, రాజకీయాల్లోకి రండి. కనీసం మీ మనస్తత్వం వ్యక్తిత్వం అన్న బాగుపడుతుంది, ప్రక్షాళింపబడుతుంది. బీజేపీ హైదరాబాద్ ఎంపీ టికెట్ తెచ్చుకున్న మీకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడం అనేది పెద్ద పని కాకపోవచ్చు. అది మీకు అనిపించవచ్చు, నాకు అనిపించాల్సిన అవసరం లేదు. అంటే మీకు ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ అనేది వ్యక్తిగత విషయాల్లో ఉంటుంది. ఇప్పుడు నన్ను అడిగారు అనుకో, అమ్మ మీకు ఈరోజు మిరపకాయ బజ్జీ తినే ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు అనుకో, నేను చెప్తా అమ్మ బాగా వర్షం పడుతుంది, చల్లగా ఉంది, టైంలో వేడివేడిగా మిరపకాయ బజ్జీలు తింటే సరదాగా ఉంటుంది చెప్తా. జూబ్లీహిల్స్ టికెట్ తెచ్చుకొని ఇంట్రెస్ట్ ఉందా లేదా అని అంటే అది నా సొంత విషయం కాదు, అది పార్టీ విషయం. పార్టీ డిసైడ్ చేస్తుందమ్మా. ఓ పార్టీకి ఒక పద్ధతి, అది నేషనల్ పార్టీ, దానికి ఒక ఆర్గనైజేషన్, పెద్దలు ఉంటారు, ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ ఉంటారు, అక్కడ పార్టీ ప్రెసిడెంట్ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉంటారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇక్కడ ఉంటారు, పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అక్కడ ఉంటారు. ఇది చాలా మంది పెద్దలు కూర్చొని పార్టీ భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే నిర్ణయం తప్ప ఇది మాధవీలత స్వగతమో, మాధవీలతకి ఏది ఇష్టమో, మాధవీలతకి ఏది చేయాలనిపిస్తుందో విషయం కాదు తల్లి. దిస్ ఇస్ నాట్ మాధవీలత పర్సనల్ అజెండా. పార్టీ నిర్ణయిస్తే బీఆర్ఎస్ తో కాంగ్రెస్ తో మళ్ళీ పోటీ పడి మీరు బరిలోకి దిగే అవకాశం ఉందా? పార్టీ ఏం చెప్తే అది. మీరు నన్ను బరిలో దిగే అవకాశం ఉందని అడుగుతున్నారు. నేను పార్టీ కనీసం ఒక సింగిల్ పోలింగ్ బూత్ ఇచ్చి ఆ పోలింగ్ బూత్ లో కూర్చొని ఆ పోలింగ్ బూత్ ప్రెసిడెంట్ అవ్వమంటే కూడా అవుతాను. నేను ఆ పోలింగ్ బూత్ పనిచేయమంటే కూడా చేస్తా. ఏముంది తల్లి అందులో? పార్టీలో ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తకి చిన్న పని పెద్ద పని అనేది ఉండదు. ఏది ఇస్తే సరే సమస్తాను అంతే. ఐ విల్ టేక్ ఇట్ as their orders and do it. సేవా కార్యక్రమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా మీరు ఒంటరి పోరే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది, నిజమేనా? అంటే ఇప్పుడు ఓ టికెట్ ఇస్తారు తల్లి, టికెట్ ఇచ్చినప్పుడు టికెట్ ఒక వ్యక్తికే ఇస్తారు కదా, 100 మంది కలిపి ఓ టికెట్ ఇవ్వరుగా. అంటే ఎప్పుడైనా మీ పార్టీ లీడర్స్ కావచ్చు, పెద్దలు, రాష్ట్ర రాజకీయ నేతలు మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ వచ్చారా? అసలు వాళ్ళందరూ ఒప్పుకోకపోతే టికెట్ ఎందుకు వస్తుంది మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ రావడం అంటేనే 10 మంది ఒప్పుకున్నట్టు లెక్క. నేను ఇప్పుడు క్యాంపెయినింగ్కి వెళ్ళాను, ఒక్కదాన్ని వెళ్ళిపోలే క్యాంపెయినింగ్కి. ఎంతమంది పెద్ద తండు వచ్చింది, దాని అర్థం ఏంటి? పార్టీ వెంట ఉంటేనే నువ్వు క్యాంపెయినింగ్ చేస్తావు. మీకు ఎంపీ టికెట్ వచ్చినప్పుడు రాజాసింగ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఇక మగవాళ్లే లేరా ఆడవాళ్ళకి ఇచ్చారు టికెట్ అని. అప్పుడు కూడా మీరు దాన్ని చాలా పాజిటివ్ గా తీసుకున్నారు. మా తమ్ముడు అనుకుంటాను అని చెప్పారు. ఇప్పుడు ఆయనే పార్టీలో నుంచి వెళ్ళిపోయారు, ఏమంటారు దీని మీద? ఆ రోజు అతను నా తమ్ముడే కాబట్టి నా పార్టీ వాళ్ళ గురించి ఏది నేను బయట చెప్పను, బయటకు తీసుకురాను. వాళ్ళు బాహ్యంగా ఏదైనా చెప్పినా కూడా అది నా పార్టీలో వాళ్ళు, నా సొంత వాళ్ళు, నా కుటుంబం అని నేను సర్దుకుపోవడం నా మనస్తత్వం. ఈరోజు ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయాక రకరకాల ఉద్దేశాలు ఏవేవైతే ఉన్నాయో వాటి గురించి నేను క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఒకటే విషయం పాడిందా పాటరా పాచపళ్ళ దాసరా అని చెప్పుకుంటూ ఉండాల్సిన అవసరం నాకు లేదు. నాకు చేయాల్సిన కార్యక్రమాలు బోల్డ్ ఉన్నాయి, ఎన్నో మంచి పనులు ఉన్నాయి, అవి చేసుకుంటే వెళ్ళిపోవడమే. కాలంలో ముందుకు వెళ్ళిపోవడం నేర్చుకోవాలి వ్యక్తులు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచంద్రరావు గారు వచ్చారు, ఎలా ఉండబోతోంది మళ్ళీ ఇక మీదట బీజేపీ రాష్ట్రంలో? అద్భుతంగానే ఉంటుంది. అధిష్టానం కదా ఎంచుకుందా ఆయన్ని. అధిష్టాన నిర్ణయాన్ని మాట్లాడే హక్కు, అధికారము, యోగ్యత, అనుభవం ఏవీ లేదు. అధిష్టానం ఏం చేసినా రాష్ట్రం కోసం, రాష్ట్రం మంచి కోసం, రాష్ట్రం క్షేమం కోసం, బీజేపీ క్షేమం కోసమే చేస్తుంది. కాబట్టి చక్కటి నిర్ణయమే తీసుకుంది. ఆ నిర్ణయంలో భాగంగానే తప్పకుండా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బీదలకు, బడుగు వర్గాలకు, యోగ్యత ఉన్న వాళ్ళందరి కోసము కూడా ఖచ్చితంగా పనిచేస్తుంది. కొత్త మా అధ్యక్షుడి ఆధ్వర్యంలో అందరం కలిసిమెలిసి ఐకమత్యంతో పనిచేస్తాం. బీజేపీ అధిష్టానం ఏం చేస్తుందో చివరి నిమిషాల వరకు కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే బీజేపీలో ఎమ్మెల్యేలుగా ఓడిపోయి ఎంపీలుగా గెలిచిన వాళ్ళు ఉన్నారు, కేంద్ర మంత్రులు కూడా అయ్యారు. అలాగే మేము మాధవీలత గారిని ఏదైనా ఊహించవచ్చా కొత్తగా ఎమ్మెల్యేగా? మా బీజేపీగానే ఊహించలేకపోయినా ఇక నేనే ఊహిస్తా తల్లి. నా గురించి నువ్వు చెప్పు. మరి ప్రశ్న నీ దగ్గర ఉంది, సమాధానం నీ దగ్గర ఉంది. నేను కూడా ఏమి ఊహించలేను తల్లి. నేను ఊహించగలిగింది ఒకటే, నా సమాజ సేవ, లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్, లతమ్మ ఫౌండేషన్ పేరు మీద. నువ్వు ఊహించకుంటే కనుక చెప్పు. బ్రహ్మాండంగా నేను కార్వాను, దాని తర్వాత మల్కాజిగిరిలో, దాని తర్వాత చాలా చోట్ల ఏరియాస్లో కూడా
గోషామేలు అన్ని నియోజకవర్గాల్లో నన్ను ఎవరెవరు ఎక్కడెక్కడైతే సహాయం కోరుతూ ఉంటారో ఆ ఏరియాలన్ని చోట్ల కూడా వెళ్ళి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ ఆ పిల్లలకి సహాయపడడం నాకు చేతనైన నా సమాజ సేవలో నేను ఇంకా ఐఎమ్ బ్యాక్ టు మై సోషల్ సర్వీస్. మేడం, బోరబండ ప్రాంతంలోని గవర్నమెంట్ స్కూల్స్ కి వచ్చారు మీరు, అలాగే కాలేజెస్ కి వచ్చి ఇక్కడ స్టైపెండ్స్ గురించి చెప్తున్నారు. ఏం ఆ పిల్లలకి మీరు స్పీచ్ ఇస్తూ ఉన్నారు? ఏం లేదు, బీదరికం అనేది నేను ఆ బీదరికం చూసే పైకి వచ్చాను కాబట్టి బీదరికం అనేది ఏ పిల్లవాడిని కూడా ఏ అమ్మాయిని కూడా విద్య నుంచి దూరం చేయకూడదు తల్లి. నిస్సహాయత నిస్ఫూర్తి రాకూడదు వాళ్ళలో. ఎప్పుడూ కూడా ఉత్సాహంగానే బీదరికం అనేది ఒక ఫైర్, అగ్ని లాంటిది. అంటే నేనేదో చెయ్యాలి, ఏదో సాధించాలి అని ఒక దిశలో తీసుకొని వెళ్ళేదే నిజంగా బీదరికం. ఏమీ లేవు కాబట్టి నాకు ఇవి కావాలి అని కోరుకుంటాడు బీదరికంలో ఉన్నవాడు. అలాంటి ఉత్తేజం వాళ్ళలో ఉండాలి. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే రాజకీయ పరంగా చేసే కార్యక్రమాలు పోరాటాల తర్వాత అలా గవర్నమెంట్ స్కూల్ పిల్లల మధ్యలో వస్తే నేను చాలా రీజువినేట్ అవుతుంటా. యాక్చువల్లీ ఆ పిల్లలు వాళ్ళ మెత్తదనం, వాళ్ళ అమాయకం, వాళ్ళ ప్రేమ, వాళ్ళ మంచితనంతో నేను రీజువినేట్ అవుతూ ఉంటాను. చాలా చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళ మధ్యలో కూర్చొని ఆ నిర్మలమైన వాతావరణంలో వాళ్ళతో కాస్త టైం స్పెండ్ చేస్తూ. దాంతోపాటు వాళ్ళకి నేనేం సహాయం చేయగలుగుతానో నా చేతనైన సహాయం వాళ్ళకి అందింప చేయాలనేది నా కోరిక. అట్లా నేషనల్ స్కాలర్షిప్స్ ఉన్నాయి, స్టైపెండ్స్ ధర్మేంద్ర ప్రధాన్ గారి ఆధ్వర్యంలో సెంట్రల్ మినిస్ట్రీ నుంచి వస్తున్నాయి. ప్రీ మెట్రికులేషన్ అండ్ మెట్రికులేషన్ స్టైపెండ్స్ అదే నా టీంతో చేసి వాళ్ళకి పాప అప్లికేషన్ ఫామ్స్ చేసి లోపముద్ర చారిటబుల్ ట్రస్ట్ నుంచి అది అప్లోడ్ చేసి పిల్లలకి చేత కాదు కదా తల్లి, వాళ్ళకి ఒక గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి ఇప్పించాలి అనే తపన. సో దిస్ ఇస్ అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్, దిస్ ఇస్ యాక్చువల్లీ మై లైఫ్. నా అసలు జీవితం ఇది. నిజంగా చాలా మంది కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలియదు మేడం. మీరు ఈ రోజు అవేర్నెస్ చాలా బాగా కల్పించారు. అయితే దాని మీద ఇచ్చిన పాంప్లెట్ లో మాత్రం లోపముద్ర చారిటబుల్ ట్రస్ట్ అంటూ మీ ఫోటోలు ముద్రించడం అనేది కొంత ఏంటిది అనే ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఏమంటారు? అందులో ఏంటి అని అంటే నా ఫోటో మాత్రమే పెడితే అది బీజేపీ పార్టీది అనుకుంటారు కాబట్టి ఇది పార్టీ పరంగా రాలేదు, ఇది రాజకీయ పరంగా కాదు. ట్రస్ట్ ద్వారా మేము ముందుకొచ్చి అమ్మా మీరు సర్టిఫికెట్లు తెచ్చుకోండి, నేషనల్ స్కాలర్షిప్, నేషనల్ స్కాలర్షిప్ కాదు కదా, సెంట్రల్ గవర్నమెంటే నేషనల్ స్కాలర్షిప్, ప్రీ మెట్రికులేషన్ స్కాలర్షిప్. అందులో నా ఫోటో, ఎందుకంటే నేను వచ్చినప్పుడు లోపముద్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను వస్తున్నాను, నేను పార్టీ తరపునో రాజకీయ పరంగానో రాలేదు. ఇది ఒక నా సోషల్ సర్వీస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. అందులో ఇవి సర్టిఫికెట్స్ మీరు తెచ్చుకోండి తల్లి, తెచ్చుకోండి నాన్న. ఇది క్లారిటీ కోసం, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, మేము 4 చెప్పి వెళ్ళిపోతాం, ఇంకో 2 మర్చిపోయి వస్తారు వాళ్ళు. దానివల్ల టైం అయిపోయింది అనుకో, అనవసరంగా పిల్లలకి స్కాలర్షిప్ రాదు. అందుకు ఒక పేపర్ మీద ఇవన్నీ మీరు తెచ్చుకోండి అని ఒక పేపర్ మీద పెట్టి వాళ్ళకి రాసుకొని మళ్ళీ ఇబ్బంది పడకుండా ఈ ప్రింట్అవుట్, ఎందుకంటే నేను ఆలోచిస్తాను ఆ ప్రింట్అవుట్ వాళ్ళ చేతికి ఇచ్చి ఎందుకు తెచ్చుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు లేకపోతే అది కూడా మనమే ఇక్కడ బ్యాంక్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేషనలైజ్ బ్యాంక్ వాళ్ళని ఇక్కడ పిలిపించుకొని వద్దాం. నేను ఒక 30-40 మందిని మా ఆఫీస్ నుంచి తీసుకొని ల్యాప్టాప్స్తో వస్తే వాళ్ళకి అక్కడే అన్ని అప్లోడ్ చేసి ఫినిష్ చేయొచ్చు అని. ఇంకా ఎక్కడెక్కడ ఈ అవేర్నెస్ కార్యక్రమాలు చేయబోతున్నారు? ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో, కాలేజెస్ ఉన్నాయో నాకు చేతనైన అవన్నీ కవర్ చేస్తానన్న. టార్గెట్ ఈస్ టు రీచ్ అట్లీస్ట్ 10,000 పిల్లల్ని రీచ్ అవ్వాలి, గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని మాత్రమే అనేది నా ఆలోచన. గొప్ప విషయం మేడం, ఖచ్చితంగా అభినందించాల్సిందే. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఉన్నది బోరబండ ప్రాంతంలో కాబట్టి ఇది కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అసలే మీడియాకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇది కూడా ఎలక్షన్ స్టంటే అని చెప్పి. ఏముంటుందమ్మా, నువ్వు తాటి చెట్టు కింద నిలబడి పాలు తాగే ఉంటే నువ్వు కలు తాగుతున్నావే అంటారు. మీడియా పని అది కదా తల్లి. మీరు అలా అంటూ ఉంటేనే ప్రజలకు సరదా. ఇప్పుడు నువ్వు దీనే టక్కునే తమ్మునేలు వేస్తావు, ఆ తమ్మునేలు చూడంగానే ఉత్సాహంతో ఓ చూసేస్తారు. అనుకునే వాళ్ళది ఏముంది తల్లి, ఏమన్నా అనుకోవచ్చు. చాలా మందికి తెలియని విషయం ఏంటి అని అంటే 4-5 ఏళ్ల క్రితమే మా పిల్లలు బోరబండలో చాలా మంది బస్తీ పిల్లలకి చదువు చెప్పారు. ఆ బోరబండలోంచి పిల్లాడు ఒకటి నా దగ్గర పని కూడా చేస్తాడు. ఇక్కడ రారా కుమార్ దా తెలుసుకోని ఈరోజు నీకు అక్క ఎప్పుడు సంది తెలుసురా? అద్దు మరి ఆ రోజు మాధవిలో రాజకీయాల్లో కూడా లేదే, నాతోనే పనిచేస్తాడు. కాబట్టి ప్రజలనే మీడియాదేముందిలే తల్లి, మీడియా అనుకో, ప్రజలు అనుకో, డబ్బులు ఇచ్చి సోషల్ మీడియా రన్ చేసేవాళ్ళు అనుకో, ట్రోల్ చేసేవాళ్ళు అనుకో, వాళ్ళ ఇష్టం. ఈరోజు నేను ఇక్కడున్నా, రేపు నేను కార్వాన్లో ఉండబోతున్నా జియాగూడలో. ఎక్కడైనా పిల్లల కోసం పనిచేయడానికి ఇక్కడ అక్కడ అని లేదు.
నేను ప్రతి చోట ఉంటా, ప్రతి చోట పనిచేస్తాను. ఎందుకంటే నేను సమాజ సేవికురాలిని, ఐఎమ్ సోషల్ వర్కర్. మొత్తానికి పిల్లల్లో మిమ్మల్ని చూడగానే వచ్చిన రెస్పాన్స్ ఏంటో నేను గమనించాను కళ్ళారా. బాగుంది, టీచర్స్ కూడా అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఏది ఏమైనా రాజకీయాలకి అతీతంగా చూసినప్పుడు మీలాంటి శక్తివంతమైన మహిళలు ఇలా ప్రజా సేవలో ఉండాలి, ప్రజలతోనే ఉండాలి, ప్రజల కోసమే పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.